హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జూమ్ ఇన్ న్యూస్. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కల్వకుంట చంద్రశేఖరరావు కేసీఆర్ అధ్యక్షుడు అండ్ కేటీఆర్, హరీష్ రావు, కవిత వీరి ముగ్గురు చాలా కీ రోల్ పోషిస్తున్నటువంటి వారు. అయితే ఈ మధ్య ఒక కొత్త వాదన చాలా ఎక్కువగా ట్రోల్ అవుతూ ఉంది న్యూస్లో. కావాలని చెప్పి ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారో తెలియదు. అండ్ ఎస్పెషల్లీ నెక్స్ట్ 2029 తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎవరి చేతికి వెళ్తుంది అనేటువంటిది చాలా ఎక్కువగా ట్రోల్ అవుతూ ఉంది. ఎందుకు ఈ విషయం వస్తుంది అంటే, కేసీఆర్ ఆల్రెడీ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. దాంతోపాటు ఒక ఉద్యమ నేత, ఎన్నో పదవులు అంటే ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, కేంద్ర మంత్రిగా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్. అయితే ఆ కేసీఆర్ తర్వాత అంటే కేసీఆర్ జాతీయ రాజకీయాలకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అందుకని రాష్ట్ర రాజకీయాలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కీ రోల్ ఎవరు పోషిస్తారు, ఇది కేటీఆరా, కవితనా, లేకపోతే హరీష్ రావా అనేటువంటి విషయంలో ఎక్కువగా ఒక ట్రోల్ అయితే నడుస్తూ ఉంది. ఇందులో ముఖ్యంగా హరీష్ రావు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉండడని, డెఫినెట్గా ఎప్పుడైతే కేటీఆర్ లేదా కవితకి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిపోతే గనక హరీష్ రావు మాత్రం ఖచ్చితంగా పార్టీని వీడి ఐదర్ సొంత పార్టీ అన్న పెడతాడు, లేకపోతే బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి ఒక ట్రోల్ నడుస్తూ ఉంది. దాంతోపాటు కావాలని చెప్పి కేటీఆర్ని డౌన్ చేసేటువంటి ప్రయత్నం కూడా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతుందని, తద్వారా కవిత ఒక ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా ఒక ట్రోల్ నడుస్తూ ఉంది. ఈ విధంగా ఎందుకు, అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో? ఎందుకు కేసీఆర్ ఆల్రెడీ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ ఇప్పటికీ చక్కగా ఆరోగ్యంగా ఉన్నాడు. దాంతోపాటు వయసు కూడా అంటే 70 సంవత్సరాలు. ఇప్పుడు చెప్పాలంటే కేసీఆర్ వయసు ఆల్మోస్ట్ 70. అంటే ఇంకొక యాక్టివ్ రాజకీయంలో ఇంకొక 10-15 ఇయర్స్ అయినా చాలా ఈజీగా ఉండొచ్చు. మరి అటువంటి పరిస్థితుల్లో ఎందుకు మరి కేసీఆర్ని పక్కన పెట్టి ఇప్పుడు కేటీఆర్ కానీ, కవిత కానీ, హరీష్ రావు పైన ఇష్యూస్ వస్తున్నాయి? ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రాలో చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు కేసీఆర్ కంటే కూడా వయసులో పెద్ద. మరి చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా మళ్ళీ ముఖ్యమంత్రి అయి చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నాడు, చాలా సమర్థవంతంగా రాష్ట్రాన్ని నడుపుతూ ఉన్నాడు. మరి అటువంటి సిచ్యువేషన్లో 2029లో ఎందుకు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కాకూడదు అని చెప్పి ఖచ్చితంగా బీఆర్ఎస్ బలంగా నమ్ముతూ ఉంది. కానీ బీఆర్ఎస్ని డౌన్ చేయడానికి, బీఆర్ఎస్ని డిఫేమ్ చేయడానికి ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కావాలని చెప్పి లేనిపోని ఇష్యూస్ని బయటికి తీసుకొచ్చి కావాలని చెప్పి కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్లో హూ ఈజ్ నెక్స్ట్, కేటీఆర్, కవితన, హరీష్ రావా అని చెప్పి ఒక విపరీతమైనటువంటి ప్రచారం అయితే నడుస్తూ ఉంది. అందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసేటువంటిది ఏంటంటే హరీష్ రావు ఖచ్చితంగా పార్టీని వీడతాడని, హరీష్ రావు పార్టీ వీడిన తర్వాత ఖచ్చితంగా బీజేపీకి వెళ్ళే అవకాశం ఉందని ఒక ట్రోల్ నడుస్తూ ఉంటే, ఇంకొకటి వాదన ఉంది. ఏంటంటే వాదన అనొచ్చు, రూమర్ అనొచ్చు. రూమర్ ఏంటంటే హరీష్ రావు అండ్ ఈటల రాజేందర్ ఇద్దరు కలిపి ఒక పొలిటికల్ పార్టీ పెడతారని చెప్పి, అది ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్ అని, బీజేపీకి మరియు కాంగ్రెస్కి చెక్ పెట్టడానికి ఈ పార్టీ పుడుతుందని చెప్పి కూడా ఒక పుకారం బయటికి వస్తూ ఉంది. ముఖ్యంగా ఎందుకు ఈ వాదన బలంగా వ్యాపిస్తూ ఉందంటే, ఈటల రాజేందర్ కూడా బీజేపీలో హ్యాపీగా లేడని, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కీ రోల్ రాష్ట్రానికి సంబంధించి ఈటల రాజేందర్ ఎక్స్పెక్ట్ చేశాడని, అలా ఎక్స్పెక్ట్ చేసినటువంటి పదవి రాలేదని చెప్పి ఈటల రాజేందర్ డిసప్పాయింట్గా ఉన్నాడని చెప్పి అని రూమర్స్ నడుస్తూ ఉన్నాయి. దాంతోపాటు హరీష్ రావు కూడా బీఆర్ఎస్ పార్టీలో సముచితమైనటువంటి స్థానం కానీ, గౌరవం కానీ లభించట్లేదు. ఇంకా ఏంటంటే ఈవెన్ మీడియా కవరేజ్ కూడా కేటీఆర్కి లభిస్తున్నంత లభించట్లేదని చెప్పి హరీష్ రావు కూడా ఒక డిసప్పాయింట్మెంట్తో ఉన్నాడని చెప్పేసి ఒక ట్రోల్ నడుస్తూ ఉంది. అంటే ఇక్కడ బీఆర్ఎస్లో హరీష్ రావు డిసప్పాయింట్ ఉన్నాడు
అండ్ బీజేపీలో ఈటల రాజేందర్ కూడా డిసప్పాయింటెడ్. వాళ్ళిద్దరికి కూడా చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. డెఫినెట్గా కేటీఆర్కి కేసీఆర్కి బీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేటివ్గా ఒక బలమైనటువంటి పార్టీని స్థాపించి నెక్స్ట్ ఎలక్షన్కి హరీష్ రావు ఒక కీ రోల్గా ఒక కొత్త పార్టీతో ముందుకు వస్తాడనేటువంటి వాదన కూడా వినిపిస్తూ ఉంది. ఇవన్నీ వాదనలో ఒక పైపు పెట్టేస్తే గత 1 year నుంచి కాంగ్రెస్ పరిపాలన పైన బీజేపీ చాలా యాక్టివ్గా పోరాటం చేస్తూ ఉంది, విమర్శిస్తూ ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ కూడా చాలా యాక్టివ్గా పోరాటం చేస్తూ ఉంది, విమర్శిస్తూ ఉంది. అయితే ఇక వీరందరి పార్టీలకి టార్గెట్ మాత్రం 2028 చివరిలో ఏవైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎలక్షన్స్కి అందరూ సిద్ధపడతా ఉన్నారు. అప్పటి వరకు ఎవరి రోల్ ఏ విధంగా మారుతుందో తెలియదు. అయినప్పటికీ కావాలని చెప్పి ఒక పార్టీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని డివైడ్ అండ్ రూల్ చేసేటువంటి ప్రయత్నం మాత్రం ప్రతిపక్షాలు చేస్తున్నాయి. సో దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎన్నో సందర్భాలలో హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కలిసి కూర్చొని చాలా హ్యాపీగా మాట్లాడుకున్నటువంటి సందర్భం. మొన్న మధ్య కూడా హోటల్లో సరదాగా భోజనం చేస్తూ కూడా చాలా ఫ్రీగా హోల్ హార్టెడ్గా మాట్లాడుకున్నటువంటి విజువల్స్ కూడా బయటకు వస్తున్నప్పటికీ ప్రతిపక్ష నాయకులు మాత్రం హరీష్ రావుని కేటీఆర్ని డివైడ్ చేసేటువంటి ప్రయత్నంలో మాత్రం కొనసాగుతూనే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ డివైడ్ చేయాలనేటువంటిది ఒక క్లియర్ ఎజెండాగా కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ రాబోయేటువంటి 2028 ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఒక రసవత్తరమైనటువంటి పోరు ఉండబోతూ ఉంది. కాంగ్రెస్కి మాత్రం అగ్ని పరీక్షగా కనబడుతూ ఉంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ గత 1 year పరిపాలన చూసుకున్నట్లయితే ఆశించిన స్థాయిలో 6 గ్యారంటీలు అమలు కావడం లేదు. దాంతోపాటు ఏవైతే ప్రామిసెస్ చేశారో ఆ ప్రామిసెస్ కాకుండా కొత్త కన్ఫ్యూజన్స్ లైక్ కుల గణన కావచ్చు, సర్వే కావచ్చు, అందరి దగ్గర ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్ని తీసుకొని కొత్త రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి ఇవన్నీ కూడా పబ్లిక్ని ఇన్వాల్వ్ చేస్తూ కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. మా పర్సనల్ విషయాలను కూడా సేకరిస్తున్నారు, మా పర్సనల్ విషయాలలో సేఫ్టీ లేకుండా పోయిందని చెప్పి పబ్లిక్ కూడా అనుకుంటున్నారని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు చాలా బలంగా విమర్శన చేస్తూ ఉన్నారు. దాంతోపాటు అటాక్ కూడా చేస్తూ ఉన్నారు. ఇక దాంతోపాటు ఏదైతే విగ్రహం కానీ తెలుగు తల్లి విగ్రహం కానీ దాంతోపాటు తెలంగాణ తల్లి విగ్రహం కానీ ఇవన్నీ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వీటిపైన కూడా కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తూ ఉంది. పబ్లిక్లో కూడా ఏవైతే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే పోల్స్ పెట్టారనమాట, అంటే తెలంగాణ తల్లి విగ్రహం పాతది బాగుందా లేదా కొత్తది బాగుందా, ఏది చాలా ఆకర్షణీయంగా అద్భుతంగా ఉందని చెప్పి ఏవైతే పోల్స్ పెట్టారో ఆ పోల్స్లో more than 75% పోల్ రిపోర్ట్స్ ఏమొచ్చాయంటే పాత తెలంగాణ తల్లి విగ్రహమే చాలా అద్భుతంగా ఉందని, కొత్తది ఆశించిన స్థాయిలో లేదని, ముఖ్యంగా బతుకమ్మ లేకపోవడం అనేటువంటిది పెద్ద డిసప్పాయింట్ అని చెప్పి, దాంతోపాటు కిరీటం కానీ బంగారు ఆభరణాలు కానీ ఇటు మన భారతదేశం తల్లికి సంబంధించి కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు కర్ణాటక కానీ తమిళనాడులో కానీ ప్రతి తల్లి విగ్రహం కిరీటంతో ఉంది. కానీ కేవలం తెలంగాణ తల్లికి మాత్రం కిరీటం లేదు, ఆభరణాలు లేవు. దాంతోపాటు ముఖ్యంగా బతుకమ్మ అనేటువంటిది చేతిలో లేకపోవడం అనేటువంటిది ఒక పెద్ద డిసప్పాయింట్ అని చెప్పి పబ్లిక్ ఒపీనియన్ చెప్తా ఉన్నారు. పోల్స్లో కూడా 75% కూడా పాత తెలంగాణ తల్లికే ఎక్కువగా మద్దతు ఇస్తూ ఉన్నారు. సో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దానికి ఏదైతే ఆశించిన స్థాయిలో ఫలితం రావట్లేదని, దాంతోపాటు గ్రాఫ్ కూడా పడిపోతూ ఉందని, దాంతోపాటు ఎలక్షన్స్ అనేటువంటి 2028 వరకు కాకుండా మధ్యలో ఎప్పుడైనా రావచ్చు అని చెప్పి కూడా పెద్దగా ప్రచారం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ రాబోయేటువంటి తెలంగాణ ఎలక్షన్స్ మాత్రం ఇటు బీఆర్ఎస్కి అటు కాంగ్రెస్కి ముఖ్యంగా బీజేపీకి దాంతోపాటు ఏదైనా కొత్త పార్టీ పుట్టుకొస్తే అండ్ ఇందాకే చెప్పినట్టు హరీష్ రావు అండ్ ఈటల రాజేందర్ కలిపి ఒక పార్టీ పెడతారని చెప్పి అయితే ప్రచారం జరుగుతుందో అది కూడా నిజమైతే అది కూడా ఒక పెద్ద పోటీగా ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఈ విధంగా 4-5 పార్టీలు పవర్ కోసం పోటీ చేస్తా అంటే ఈ విధంగా ఏదైతే మహారాష్ట్రలో జరిగిందో ఆ విధంగా ఎలక్షన్ చాలా రసవత్తరంగా జరిగే అవకాశం ఉందని చెప్పి ఎక్కువగా ప్రచారం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్లో మాత్రం ఈ కుటుంబ ఏవైతే పోరు ఉందో అంటే కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు అనేటువంటిది మాత్రం
ఫస్ట్ నుంచి కూడా అంటే దాదాపు 10 ఏళ్ల నుంచి అయితే ట్రోలింగ్ నడుస్తూ ఉందో ఆ ట్రోలింగ్ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకున్నారు కేటీఆర్ హరీష్ రావు చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉందని. అయినప్పటికీ ట్రోల్స్ నడుస్తూనే ఉన్నాయి. ఎవరి ఎజెండా వాళ్ళది అన్నటువంటి విషయం ఇక్కడ కనబడతా ఉంది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర రాజకీయాలు మాత్రం చాలా రసవత్తరంగా మారాయి. చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తుండండి జూమిన్ న్యూస్.